రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలోని మందు బాబులకి గుడ్ న్యూస్. అయితే ఇప్పటికే 3 బ్రాండ్ల పైన ధరలు తగ్గించినట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. అయితే ముఖ్యంగా ఆ 3 బ్రాండ్లు ఏంటి, ఎంతవరకు తగ్గించారు అనేది మనం ఒక్కసారి కనుక చూసుకుంటే రాయల్ ఛాలెంజ్ గోల్డ్ క్వాలిడ్ 230 రూపాయల నుంచి 210కి తగ్గించినట్టు తెలుస్తోంది. అలాగే ఫుల్ బాటిల్ 920 నుంచి 840కి తగ్గించారు. ఇక మ్యాన్షన్ హౌస్ క్వార్టర్ 220 నుంచి 190కి తగ్గించినట్టు తెలుస్తోంది. ఇక ఫుల్ బాటిల్కి వచ్చేసరికి 870 నుంచి 770కి తగ్గించారు. ఇక మూడవ బ్రాండ్ యాంటీక్విటీ విస్కీ ఫుల్ బాటిల్ 1600 నుంచి 1400 వరకు తగ్గించినట్టు తెలుస్తోంది. అయితే ఈ 3 బ్రాండ్లే కాకుండా రానున్న రోజుల్లోని మరొక 2 బ్రాండ్లకి కూడా ధరలు తగ్గించే ప్రయత్నం చేస్తారు అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించింది. అయితే దీనికి సంబంధించి నిజంగా మందుబాబులకి ఇది గుడ్ న్యూస్ అన్న విషయం అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ముఖ్యంగా ఈ మందు పైన ధరలు పెంచిన దానికి చాలామంది ఎందుకు పెంచారు ఏంటి అని చెప్పి మందుబాబుల్లోనే అసహనం నెలకొన్న విషయం మనకి తెలుసు. అయితే దీనికి సంబంధించి ఇవాళ ప్రభుత్వం తగ్గించిన ఈ ధరలు చూసిన తర్వాత ఏపీ ప్రజలు నిజంగానే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ముఖ్యంగా ఏపీలోని మందుబాబులకి సంబంధించి ఈ బ్రాండ్ల పైన ఈ ధరలు ఏవైతే తగ్గించారో ముఖ్యంగా అందరిలో కూడా ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంది. ధరలు తగ్గించారు కాబట్టి క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ఏ విధంగా ఉండిపోతుంది ఏంటి? ఎందుకంటే ఇప్పటికే గత ప్రభుత్వాల్లో మనం చూసుకుంటే మందు మొత్తం కూడా చీప్ లిక్కరు తక్కువ రేటుకి అమ్మకాలు చేశారు. చాలామంది అనారోగ్యానికి గురయ్యి చనిపోయిన పరిస్థితులు మనం చూసాము. మరి ఇప్పుడు కూడా ఉన్న బ్రాండ్స్ పైన ధరలు తగ్గించడం వల్ల దీనిలో క్వాలిటీ కూడా తగ్గిస్తున్నారా, మళ్ళీ ఇది కూడా చీప్ బ్రాండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కొంతవైపు హ్యాపీనెస్ ఉన్నా మరికొంతమంది ఈ విధమైన క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి శివ? గౌతమి, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకి వరుసగా గుడ్ న్యూస్లు ఇస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మందుబాబులకి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని ఇచ్చింది. గతంలో ఏదైతే 2019 నుంచి 24 వరకు చీప్ లిక్కర్ తాగి సగటున ప్రతి నెల 100 మంది చొప్పున చనిపోవడం జరిగింది రకరకాల కారణాలతో. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యానికి సంబంధించి ఒక స్లాబుని పెట్టడం జరిగింది. ఆ స్లాబుకు సంబంధించి కొన్ని రకాల విధి విధానాలని ఖరారు చేశారు. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్యం దుకాణాలని ప్రారంభించారు. సో ప్రారంభించిన తర్వాత క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో అలాగే ఎంఆర్పి విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని అవలంబిస్తుంది. గతంలో ఫుల్ బాటిల్కి సంబంధించి దాదాపుగా 30-40 ml తక్కువగా ఉండేది. ఈసారి అలా లేకుండా పైకి ఉంటున్న పరిస్థితి కనిపించింది. అలాగే రేట్ల విషయానికి సంబంధించి ఎంఆర్పి ఏ స్థాయిలో ఉందో అదే ఎంఆర్పి రేట్లకి విక్రయించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే ప్రైస్ కొనసాగుతుంది. ఇక క్వాలిటీ విషయంలో కానీ క్వాంటిటీ విషయంలో కానీ ఎక్కడా రాజీ పడకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇక తాజాగా చూసుకుంటే గతంలో లభించని బ్రాండ్లు అంటే 19 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో లభించని బ్రాండ్లని ఏపీ ప్రభుత్వం తీసుకురావడంతో పాటు దాన్ని తగ్గించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాయల్ ఛాలెంజ్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర 220 రూపాయల నుంచి 210 రూపాయలకి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఫుల్ బాటిల్ 920 నుంచి 840 రూపాయలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక మ్యాన్షన్ హౌస్ క్వార్టర్కి సంబంధించి 220 నుంచి 190 రూపాయలకి దీన్ని తగ్గించడం జరిగింది. అలాగే ఫుల్ బాటిల్ 870 నుంచి 760 రూపాయలకు సంబంధించి మ్యాన్షన్ హౌస్ అనేది రెగ్యులర్ బ్రాండ్, చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తారని చెప్పి కూడా ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. దీనికి ఒక బ్రాండ్ కూడా ఉంది, సినీ నటుడు వాడే బ్రాండ్ అని చెప్పి కూడా తరచూ ప్రచారం జరుగుతూ ఉంది. ఈ అంశం అసలు ఈ బ్రాండ్ అయితే గతంలో దొరకని పరిస్థితి కూడా ఉంది. దీంట్లోనే కల్తీ చీప్ లిక్కర్ని వినియోగించారని చెప్పి గతంలో ప్రచారం కూడా జరిగింది. ఇక దాంతోపాటుగా యాంటిక్విటీ విస్కీ ఫుల్ బాటిల్కి సంబంధించి కూడా 1600 నుంచి 1400 రూపాయలకి తగ్గిస్తూ అంటే సగటున 15 నుంచి 20% వరకు కూడా ఈ 3 కంపెనీలు మద్యం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ 3 బ్రాండ్లు కూడా ఆంధ్రప్రదేశ్లో క్రయ విక్రయాలు జరగలేదు, చాలా తక్కువగా జరిగినాయి. ఎక్కడో రెస్టారెంట్లు, బార్ అండ్ రెస్టారెంట్లో మాత్రమే జరిగినాయి కానీ ఎక్కడ వైన్స్ ప్రభుత్వ దుకాణాల్లో కూడా ఇవి కొనసాగలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల బ్రాండ్స్ని విక్రయించడంతో పాటు ప్రతి దానికి సంబంధించి క్వాలిటీ అండ్ క్వాంటిటీ మెయింటైన్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటుగా ఎంఆర్పి రేట్లకే విక్రయించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్యానికి సంబంధించి ఎంఆర్పి రేట్లకే క్రయ విక్రయాలు అయితే కొనసాగుతున్నాయి. అలాగే మీరు అడిగినట్లు కొంతమంది మందుబాబుల్లో ఒక రకమైన అనుమానం, క్వాలిటీ తగ్గిస్తారా క్వాంటిటీ తగ్గిస్తారా అని ప్రచారానికి సంబంధించి కూడా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. మద్యానికి సంబంధించి క్రయ విక్రయాలు అమ్మకాలను పెంచుకోవాలనే ఒకే ఒక ధ్యేయంతో తాము ఆంధ్రప్రదేశ్లో రేట్లను తగ్గిస్తున్నామని చెప్పి ఆయా కంపెనీల ప్రతినిధులు చెప్తున్నారు.
క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ తాము తగ్గించే ఆలోచన కానీ మార్పులు చేర్పులు చేసే ఆలోచన కానీ తమకు లేదని చెప్పి ఆ కంపెనీ ప్రతినిధులు అయితే ప్రభుత్వానికి చెప్పినట్టు తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే రేట్లు తగ్గినప్పటికీ మందు బాబులు అంటే మందు తీసుకునే వారి సంఖ్య పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కదా, మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? అంటే రేట్లు తగ్గాయనో పెరిగాయనో లేకపోతే ఇంకో రకమైందనే దానికి సంబంధించి కూడా మందుబాబులు తాగేవాళ్ళు మానకామారలు పెరిగిందని, అలాగే తగ్గిందని చెప్పి అలవాటు లేని వాళ్ళు అలవాటు చేసుకునే పరిస్థితి కూడా ఉండదు. సో ఏదైతే మందుబాబులకు సంబంధించి అలవాటు పడ్డారో వారైతే రెగ్యులర్గా దానికి బానిసలు అవుతున్నారు, మందుబాబులుగా చలామణి అవుతూ ఉన్నారు. కాబట్టి సో అంటే అమ్మకాలు పెంచుకోవాలనే ధ్యేయం, అంటే ఎక్కడైతే రేటు తగ్గిందనుకో ఖచ్చితంగా దానికి సంబంధించిన వ్యాపార క్రయ విక్రయాలు అంటే ఎక్కువ స్థాయిలో అమ్మకాలు జరుగుతాయి. కాబట్టి సో దాని ద్వారా లాభాలను గడించాలనేది ఆ కంపెనీల బ్రాండ్లు మరొక ఆలోచనగా కనిపిస్తుంది. సాధారణంగా 1600 రూపాయలు బ్రాండ్ ఉంటే ముగ్గురే కొనుక్కుంటే అదే 1400 అయితే కనుక 5-6 కొనుగోలు చేస్తారనేది కార్పొరేట్ సెక్టార్ ఒక ఆలోచనగా కనిపిస్తుంది. సో కార్పొరేట్ సెక్టార్ ఆలోచనకు సంబంధించి లాభాల కంటే కూడా టర్నోవర్ పెంచుకోవాలనేది వారి విధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే లాభాలు ఎంఆర్పీలు ఎక్కువ రేట్లు పెట్టి లాభాలు 2% 3% తీసుకునే బదులు టర్నోవర్ ఎక్కువ చేసుకుంటే దాంట్లో 2% వచ్చినా కానీ సేమ్ మార్జిన్ వస్తుంది అనేది ఆ కంపెనీ ప్రతినిధుల భావనగా కనిపిస్తూ ఉంది. కాబట్టి సో ఏదైతే మందుబాబులకు సంబంధించి రేట్లు తగ్గినంత మాత్రాన పెరిగే అవకాశం అట్లాగని తగ్గే అవకాశాలు అయితే ఉండవు. కానీ కంపెనీకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఎక్కువ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. గౌతమ్ రైట్, ఇప్పటికే చూస్తున్నాం ఏపీ మందు బాబులకి ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే మందు రేట్లు చాలా వరకు పెరిగాయి. అలాగే అంతేకాకుండా పెరిగినప్పటికీ చీప్ యొక్క లిక్కర్లు సప్లై చేస్తున్నారు అని చెప్పి మందు బాబులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు మనం చూసాం. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మందు సంబంధించి నిఘా పెట్టినట్టు కూడా తెలుస్తోంది. అయితే తక్కువ ధరలకి ఎక్కువ రేటు అంటే ఎక్కువ క్వాలిటీ ఉండే మందుని సప్లై చేయాలి అని చెప్పి కూడా ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. అయితే ఇప్పటికే ఏ బ్రాండ్ల పైన అయితే రేట్లు ఎక్కువగా ఉన్నాయో వాటి యొక్క రేట్లను కూడా తగ్గించినట్టు మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇప్పటికే 3 బ్రాండ్ల పైన రేట్లు తగ్గించారు. ఇంకా గత కొన్ని రోజుల్లోని మిగిలిన 2 బ్రాండ్లు అంటే మొత్తంగా 5 బ్రాండ్ల పైన రేట్లు తగ్గిస్తున్నట్టు కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. సో ఇది నిజంగా ఏపీ ప్రజలకి అంటే ముఖ్యంగా మందుబాబులకి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు.